ఇక నిమ్స్ హాస్పిటల్లో విమెన్స్ డే సందర్భంగా ఉమెన్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల్లో గుండెకి సంబంధించిన వ్యాధులపై కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వివిధ నగరాల నుంచి కార్డియాలజిస్టులు అటెండ్ అయ్యారు. మహిళల్లో స్ట్రెస్, హైపర్ టెన్షన్ తో కార్డియాక్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయని డాక్టర్ శాలిని రెడ్డి తెలిపారు. ఆహారపు అలవాట్లతో పాటు రోజు వ్యాయామంతో గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చన్నారు నిపుణులు. Very honored today to be here, and thank you to NIMS Director Dr. Manohar for bringing me on stage and having me as the chief guest on this eve of International Women's Day. My respects to all great women in the world like Mother Teresa, Srimati Indira Gandhi, Sister Shivani and Mrs. Margaret Thatcher, and many other great women leaders in all walks of life, be it a lawyer, a doctor, an engineer, or a leader, and even just being a homemaker as a wife, you are playing a very great role in keeping the unity and strength of your household and raising your children to be very good citizens, keeping the culture and traditional values of India. International Women's Day రోజున నిమ్స్ వాళ్ళు ఈ కార్డియాలజీ కాన్ఫరెన్స్ విమెన్స్ తరఫున చేసినందుకు చాలా బాగుంది. విమెన్ డిజీజ్ చాలా ఎక్కువ అవుతుంది, కార్డియాలజీలో ఇంకా ఎక్కువ అవుతుంది. సో మన విమెన్ని కేర్ తీసుకోవడం చాలా బాగుంది. ఆడవాళ్ళు, మన మహిళలు మన భారతదేశంలో ఎంత ఇంపార్టెంట్ ఉన్నారో మీ అందరికీ తెలుసు. మా మిస్సెస్ లాంటి వాళ్ళు అందరూ ఉన్నంత వరకు మనకి ఏమి రోగాలు రావు. సో హ్యాపీ విమెన్స్ డే, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. 6 ప్రేక్షకులకు మరియు ఇక్కడ విన్కార్ కాన్ఫరెన్స్కు ఇచ్చేసిన అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనము ప్రతి సంవత్సరము మార్చి 8 రోజు ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నిమ్స్లో విన్కార్ అసోసియేషన్ గత 8 సంవత్సరాల నుండి ఒక ఫ్రీ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం 6 మార్చ్ గాంధీ మెడికల్ కాలేజ్ సంస్థలో పర్టికులర్లీ 210 ప్రెగ్నెంట్ ఉమెన్ని కార్డియాక్ చెకప్ చేయడం జరిగింది. ఇలా లాస్ట్ టైం కూడా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో దాదాపు 246 మహిళలను కార్డియాక్ చెకప్ చేయటం జరిగింది. దైనందిన కార్యక్రమంలో ప్రతిరోజు మనం చూస్తున్నాము, స్త్రీలు వాళ్ళు తీసుకునే స్ట్రెస్కి అనుగుణంగా వారు ముఖ్యంగా వారి ఆరోగ్య రక్షణ చేయాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను.